ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సీనియర్ అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం గోల్కొండ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఇక్కడ నిర్వహిస్తున్న రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. రెండవ డోస్ తీసుకునేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు. వ్యాక్సినేషన్కు గరిష్టంగా 15 నిమిషాల సమయం పడుతుందని, వ్యాక్సినేషన్ అనంతరం మరో 30 నిమిషాలు పరిశీలనలో ఉంచుతున్నట్లు వ్యాక్సినేషన్కు వచ్చిన ప్రజలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాక్సిన్ వేయించుకొని 40 నుండి 45 నిమిషాల్లో ఇళ్లకు తిరిగి వెళ్తున్నట్లు వారు తెలిపారు. మొదటి డోస్ కోవాక్సిన్ వేయించుకున్న అనంతరం 4 వారాలు పూర్తయిన వ్యక్తులు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం 6 వారాలు పూర్తయిన వ్యక్తులు ఈ నెల 10, 11, 12 తేదీలలో ఏదైనా ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లో రెండో డోస్ వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ సందర్భంగా గోల్కొండ ఏరియా ఆసుపత్రిలోని వివిధ వార్డులను అందుబాటులో ఉన్న వసతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అన్ని పడకలకు ఆక్సిజన్ పైప్లైన్ సదుపాయం కల్పించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, అందులో భాగంగా 100 కోవిడ్ పడకలకు వారం రోజులలో ఆక్సిజన్ సరఫరా అందుబాటులోకి రానుందని, అదేవిధంగా ఆసుపత్రిలో ప్రసూతి, అత్యవసర వైద్య సేవలకై సరిపడా పడకలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.